చేయటం కానీ ఫాలో అవటం కానీ లేదు. నాకు తెలియకుండా చాటుగా ఇతను కొన్ని సీట్లు తిరుపతి చిత్తూరులో ఇప్పించుకున్నాడు మామని పట్టుకుని. ఏదో వస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని సీట్లు ఇప్పించుకున్నాడు. ఇతను ఓడిపోయాడు. అయితే వీకేట్ అని పెట్టినవాడు వాడు బాగా గెలిచాడు ఇతని మీద. ఓకే ఇతను ఒక గెలిచిన ఆయన్ని పట్టుకుని వాడు నేను ఖాళీ చేయి, నీకు పలానా చైర్మన్ చేస్తాను, డబ్బు ఇప్పిస్తాను, అది ఇది అతను అంటే ఏదో పడ్డట్టు చెప్తారు వాళ్ళు. పెద్దవాడు నేను రిజైన్ చేయను. రిజైన్ చేస్తే వాడు తమ్ముడిని ఏదో చేసేసి తమ్ముడు అనను ఎక్కడ కనపడకుండా చేసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు కంటెస్ట్ చేసిన కంటెస్ట్ అలాంటి దుర్మార్గాలు చేశాడు అప్పటికి. సరే ఇతను మంచిది కాదు, ఇతను తొందరపాటు మహా ఉధృతంగా స్పీడ్గా ఉన్నాడు, ఏదో అయిపోవాలని మమ్మల్ని ఇద్దరిని కొట్టేసి అతను ముఖ్యమంత్రి అయిపోవాలనే భావం బిగినింగ్ నుంచి ఉంది అతనికి. కనుక కానీ ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టకపోతే లక్ష్మీ పార్వతి గారు పార్టీ పగ్గాలు చేపట్టేది, లక్ష్మీ పార్వతి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ఆకాంక్ష ఆమెలో ఉంది అని చెప్పేసి అట్లా ప్రచారం చేసుకున్నారు. ఈనాడు పేపర్ కావాలని చేసి అది ఆ అమ్మాయిగా అలాంటి అవకాశం అతను ఎందుకు ఇస్తాడు? రామారావు చాలా స్వార్థపరుడు, చాలా స్వార్థపరుడు. నేను నా బిడ్డలు నా ఆస్తి అలాంటి మనిషి గోడకే ఇస్తాడా? అలాంటి పని పిచ్చి. వీళ్ళు ఏంటంటే అలానే ఆ మీద దోసేస్తే ఇతని మీద ఆ పాపం మోదని చెప్పని కావాలని ఈనాడు వీళ్ళు కలిసి చేసింది కదా. రామోజీరావు గారు కూడా ఇందులో ముఖ్య రామోజీరావు చంద్రబాబు కలిసి చేసింది కదా. అందుకనే అది చేస్తున్నప్పుడు అప్పుడు నేను క్యాబినెట్లో నుంచి బయటకు వచ్చేసే కదా. శ్రీశైలం వెళ్ళాం నా భార్య, నేను అప్పుడు నా భార్య ఉంది. ఇద్దరు వెళ్ళి పూజ చేసుకోవడానికి పోయి ఆ దైవ దర్శనం చేసుకుని గెస్ట్ హౌస్కి వస్తుంటే ఎవరో వచ్చి స్వామివారు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏ స్వామివారు? కంచి స్వామివారు. నాకు తెలియదు. కంచి స్వామివారిని పట్టుకుని మీడియేట్ చేయమని అడిగాడు ఈయన రామారావు. ఆయన అక్కడికి వచ్చాడు కారు వేసుకుని. వస్తే నేను గెస్ట్ హౌస్లో పోయి సరే కాడ కడుక్కుని నా వైఫ్ని ఒకసారి ఇక్కడ ఉండండి, నేను ఆయన ఏదో పిలిచాడు మాట్లాడొస్తాడు. ఆయన ఏంటి చెప్పింది నాకు, నువ్వు రామారావు కలిసిపోండి, ఇది అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మీరు కలిసిపోండి, ఇవాళ నుంచి 15 రోజుల్లో రామోజీని చంపించేస్తా అన్నాడు. ఓకే, ఎవరు? రామారావు గారు చంపించేస్తా అన్నాడు. మీకు ఇది అన్యాయం చేసింది మీ ఇద్దరు తగురు పెట్టింది, ఇదంతా చేసింది రామోజీరావు కదా, కనుక రామోజీ లేకుండా చేస్తానంటున్నాడు. నువ్వు ఒప్పుకోరాదా అని నా దగ్గర చేతులు పట్టుకుని ఒకటే గోల. స్వామి మీరేనా ఈ మాటలు చెప్పేది? నా కోసం ఇంకో మనిషిని చంపటం ఎందుకు? నాకు అవసరం లేదు అలాంటిది. నేను పదవుల కోసం పెట్టలే ఈ పార్టీని, ఏదో చేద్దామని పెట్టాను, ఈ విధంగా అడ్డం తిరిగింది, పోనేది అయిపోయింది, భగవంతుడి నిర్ణయం, అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు అవసరం లేదు నాకు. నేను మళ్ళీ సమాజం ఈ రోజున రాష్ట్రం అంతగా ఆయన పక్కనే నా పక్కనే 2 పక్కలు విడిపోని. ఈ మధ్య సంజీవ్ రెడ్డి గారిని కలిశాను. కలిస్తే మీ ఇద్దరికే జనం ఉన్నారా, నీ పక్కన ఒక జనము ఆ పక్కన ఒక పక్కన ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ చేసిన. కనుక ఇవన్నీ కూడా నేను అలా మళ్ళీ తప్పుడు అడుగేసి మీ ద్వారా మళ్ళీ అతనితో కలిసి అది సాధ్యపడదు అని చెప్పి. సో ఇక్కడ లక్ష్మీ పార్వతి గారిది అయితే ఎలాంటి పాత్ర లేదు, జస్ట్ ఆమె చెప్పుకున్నట్టు సేవ చేయడానికి వచ్చి ఆత్మకథ రాయడం అంతేనా? అతనికి కాళ్ళు చేయి పడిపోతే కనీసం వాష్ చేసుకోవడానికి కూడా బ్యాక్ని చెయ్యలేదు కదా, ఆమె చేసింది, సేవ చేసింది. కనుక అలాంటి వారసులు ఏమయ్యారు సార్ అప్పటికి? ఎందుకు దూరం అయిపోయారు? కేవలం లక్ష్మీ పార్వతి గారి వల్లే ఈ కొడుకులు కావచ్చు దూరం అయ్యారా? అసలే వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు. పిల్లలను దూరంగా ఈయనేదో రాజు అన్నట్టు ఆ పిల్లలు ఏదో దూరంగా అంతా ఆ స్టైల్ అనమాట. ఆ స్టైల్ గౌరవంగానే మాట్లాడతాడు పిల్లల్ని, కానీ ఆ ఎఫినిటీ లేదు, ఎఫెక్షన్ లేదు పిల్లలు, ఆ ఎఫినిటీ లేదు, ఎఫెక్షన్ లేదు. అది సినిమా ఫీల్డ్ కదా, పొద్దున్నే వెళ్ళి రాత్రి దాకా ఆ గోళ అందులో పడి వస్తారు, వాళ్ళకి వీళ్ళకి కనెక్షనే లేదు. ఎందుకని మరి ఆ చివరి క్షణాల్లో మీరు అన్నట్టు ఇందాక
ఆ దీనమైన స్థితిలో కూడా ఎందుకు వారసులు కొడుకులు కానీ కూతుర్లు కక్ష కానీ లేదు? కక్ష మమ్మల్ని ఇట్లా చేశాడు కదా అని అక్కడ కక్ష, కోపం. అడక కరెక్షన్ ఉండదు కదా అసలు. అభిప్రాయము అభిమానం లేనే లేదు కదా. లేనే లేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానము, ప్రేమ. అదంతా బొమ్మలకి, బొమ్మలకు, నిజమైన మనిషికి చేయరు, బొమ్మలకు చేస్తారు. పబ్లిక్ దగ్గర లాక్కుంటారు. సినిమా ఇప్పుడు వీళ్ళు చేసేదంతా డ్రామా అంటారు. అంతా డ్రామా, సినిమాటిక్ అప్రోచ్. అంతేగాని వాళ్ళకి ఒరిజినల్ ప్రేమ అది. ఆయన ఏదో కాల్చించాడు పోయే రోజు ఆ బొగ్గు రాసుకోవడం, కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం, దానికి పనికి వస్తారు. అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ నేనెప్పుడూ చూడలేదు. కొడుకులు కానీ కూతుర్లు కానీ మాట్లాడింది లేదు. గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు. కానీ వాడు మాత్రం బెదిరి ఎక్కడెక్కడో ఉంటారు, దాక్కుని. కోడి పిల్లల్లో, ఎలకి పిల్లల్లో దాక్కున్నట్టు ఎక్కడో దాక్కున్నట్టు. ఎందుకు అంత భయం? అది ఏంటో ఆ సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు అట్లా. సో ఇప్పుడు వాళ్ళకైతే అప్పటికి ఆస్తులు అవన్నీ ఇచ్చేసారు. ఏ ఆస్తులు? అది కూడా హంబక్ అండి, అబద్ధాలు చెప్తుంటారు. ఏం ఆస్తులు సంపాదించారంట? ఆస్తులు ఏం లేవంట. అప్పుడు ఎంతండి సినిమాకి? 5,000, 10,000 మ్యాక్సిమం ఇచ్చేవాడు సినిమాలో హీరోకి. తర్వాత ₹1,00,000 ఇస్తే పెద్దగాను. ఆ జమన్కి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు సినిమాకి. ఇవన్నీ ఊరిని బయట చెప్పుకుంటూ ఉంటారు. రామారావుకి లాస్ట్లో ఎంత ఇచ్చారు? ₹1 కోటి ఇచ్చారు ఒక సినిమాలో, ఒకటే కోటి. ఇప్పుడు పిల్లగాడు 25 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఎంత హంబక్ అనమాట ఇదంతా. ఏ సంపాదించి వచ్చాడు? మీకు మనం చేస్తా, ఈయనకి 14 ఎకరాలకు 18 ఎకరాలు అక్కడెక్కడ ఉంది. అది అక్కడ సికింద్రాబాద్ దగ్గర. అదేదో నాచారం. మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో, ఇక్కడ థియేటర్. ఈ రెండే పెంటయ్య అని ఇక్కడ ఒక తెలంగాణ ఆయన కొనిపెట్టి ఇచ్చాడు. ఈ పాపం డబ్బులు కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టి ఇచ్చాడు. అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు బ్రదర్, ఏం చేయాలని నన్ను అడిగాడు. అడిగితే అక్కడ స్టూడియో పెట్టుకో, స్టూడియో ఉంటే లాక్కోరంటే స్టూడియో పెట్టాడు అక్కడ. ఆయనకి అదే ఉంది అక్కడ. ఇంతకుముందు ఏం జరిగిందంటే, రామారావు గారు తండ్రి గారు బతికున్నప్పుడు 300-400 ఎకరాలు చీప్గా ఎక్కడో కొనుక్కున్నాడు. కొనుక్కుంటే అది చీపినెస్ట్ అయినాక మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, నా పొలం ఇవ్వమని చెప్పి అని అడిగాడు. అమ్మేశాడు. అది ఆయన వాళ్ళ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడని అమ్మేశాడు. అది చీపినెస్ట్ అయినాక నాకేమో డబ్బు ఇస్తాను, మొదలు కాళ్ళు ఎరగొడతాం, ఇక్కడికి వచ్చాను. అది కుదిరేది. ఆయనకి ఎక్కడున్నాయి అసలు? పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మాయిన ఒక 10 ఎకరాలు నా గండిపేటలో ఉంది, పార్టీకి రాస్తాను అని వచ్చాడు. అదే పిచ్చాడు, పొలం రాయటం ఏంటి పార్టీకి? ఏదైనా డబ్బేదని ఇవ్వు, నీకు అంత అభిమానం ఉంటే డబ్బేదని ఇవ్వయాను. డబ్బుగా లేదండి, పొలం ఉంది, 10 ఎకరాలు ఇస్తాను. సరే కాసేపు కూర్చున్నాడు. ఆ దగ్గర కాగితాలు తీసి నాకు ఇచ్చాడు. నేను చూడండి ఆ కాగితాలు అయ్యాను. రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా, అతను కూడా చూసి వెళ్ళు అన్నాను. తర్వాత మాట్లాడతాం. అక్కడ పోయాడు. ఈయన ఎన్ని చెప్పినాక ఆ కాగితాలు రాగేసుకొని రాయించేసుకుని గడ్డిపేటలో 10 ఎకరాలు అది అనమాట. ఓకే, పార్టీకి పెడతా, పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన లాగేసుకుని ఆయన రాయించుకున్నాడు. రామారావు గారి పేరు మీద రాయించేసుకుని అది అయింది ఆ 10 ఎకరాలు. అది అక్కడ ఒక గుడిసె వేసుకుని అక్కడ గుడిసెని అదేని ఏదో పిచ్చుకోవాలి, ఇదంతా సినిమాలు కావాలి అట్లా. అది ఎక్కడ ఉన్నాయి పొలాలు? ఓకే, ఎక్కడ ఉన్నాయి? సో ఇప్పుడు నేను రీసెంట్లీ తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సార్, మంచోడు, ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చాలా విషయాలు చెప్పారు. పిచ్చి అభిమాని అతను, పిచ్చి అభిమాని రామారావు గారు అంటే ఏ చెప్పినా ఇక అతను వినడు. అతను చెప్పిన దూరంలోనే పోతూ ఉంటాడు. పిచ్చి అభిమాని. ఇప్పుడు ఇది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తం ఆయన ఒక వర్షన్లో చెప్పారు. ఆయన ఉంటాడు అందులో, నాకు తెలియదు. అందులో కూడా కీలకమైన వ్యక్తి తీగల కృష్ణారెడ్డి. నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు అని నేను. ఆయన చెప్పింది నిజం అనుకోవచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే సార్, అక్కడ చెప్పులు విసిరిన సంఘటన ఏదైతే ఉందో అది రామారావు గారి మీద కాదు, అదే కారులో వస్తున్న లక్ష్మీ పార్వతి గారి మీద కోపంతో వేశారండి. ఇప్పుడు కారులో భార్యాభర్తలు వస్తున్నారు, చెప్పి విసిరేశారు. ఆయనకి కాదు ఈయనకి అని చెప్పి మనకేం తెలుసు? ఎవరికి వేశారో మనకు తెలియదు. ఏం జరిగింది సార్ ఎపిసోడ్? నాకు తెలియదు కదా, నేను లేను కదా. నాకు అడ్డు చెప్పిన మాటలు బట్టి చెప్పటమే కానీ
అది ఏమిటంటే ఈ రామోజీ అప్పటికే అతను దించేసేయాలని కక్ష కట్టాడు. ఆ. కక్ష కట్టి చంద్రబాబుని లేవగొట్టాడు. లేవగొట్టి ఇతను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని లిక్కర్ కేసులు అయ్యి కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు. అవన్నీ పేపర్లో ప్రచురించారు ఇతను లండన్ వెళ్ళాక. ఓకే. అతని ఇమేజ్ని పడగొట్టాలని. చంద్రబాబు ఉన్నాడు, అందులో రామోజీ ఉన్నాడు. అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతన్ని చేయాలని రెడీ చేసి 10 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే 100 మంది అయ్యారని, 20 మంది అక్కడ ఉంటే 200 అయ్యారని 200. ఇట్లా ప్రచారం మొదలెట్టాడు. వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేసారు. రెడీ చేసేప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి బలం వాడు కొడుకోడు ఒక ఎంపీగా ఉండేవాడు, రాజ్యసభ మెంబర్. వాడికి ఆ హోటల్ ఏదో, ఆ హోటల్లో రూములన్నీ పెట్టారు. పెడితే వీళ్ళు ఏం చేశారు, వెంకటేశ్వరరావు గారు ఈయన తోడల్లుడు కదా, ఆయన ఇంటికి వెంకయ్య నాయుడు, బాలయ్య, అప్పుడు బతుకున్న బ్రదరు, వీళ్ళంతా కలిసి వెళ్ళారు. వెళ్ళి మీరు కూడా రండి, మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం, మీరు కూడా మాలో చేరండి అని చెప్పి చేర్చుకుని అతను అక్కడ తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ 15 మందో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతను భయపడి ఇదేంటి ఇక్కడ 14 మంది ఉన్నారు, అంతా ఇక్కడే ఉన్నారు, అంతా అయిపోయిందని చెప్తున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు. రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ ఇతను అడిగితే నీకు తెలియదులేపో అని ఎడగొట్టేశాడు. సో ఈ ప్లాన్ అంతా, స్కీమ్ అంతా రామోజీ, చంద్రబాబు, వాళ్ళిద్దరు వెంకయ్య నాయుడు వీళ్ళంతా కలిసి చేశారు. సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు. చాలా రోజులు ఓకే. వెళ్ళాడుగా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డిప్యూటీ చీఫ్ చేసుకు అందరం కలిసి తోసేద్దామని వెళ్ళాడు కదా, ఉన్నాడుగా. ఓకే. లేదని చెప్పను, ఉన్నాడుగా అక్కడ. ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు. అతని పేరేంది, రామారావు కొడుకు ఆయన హరికృష్ణ, వాడు కూడా ఉన్నాడు. వాడు, బాలయ్య అందరూ ఉన్నారు. పోయి తోసేద్దాం ఆయన్ని, లాభం లేదు, దానికి ఇచ్చేస్తాడు అట్టగిట్ట. కానీ అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అనమాట, భయపెట్టడానికి. అంతేగాని రామోజీ పేపర్ లేపింది, పారు అని బొమ్మలు వేయటం ఇట్లా. ఓకే. రామారావు చేసిందే తప్పు. ఆ వయసులో పెళ్ళి ఏంటి, సరి చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడని బయట అనుకోవటం ఏంటి, ఆమె ఎందుకు చెప్తుంది, ఆమెకి ఏం తెలుసు, ఆమెకి ఎట్లా చేస్తుంది, ఆమె ఏదో పుస్తకాలు రాసుకున్నది, ఆమె రాజకీయాలు ఎట్లా చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడ నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయింది. ఇక దీనికి చెప్పేస్తాడు, దీని మాట వింటాడు, మన మాట వినడు, ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని, మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని, తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తలా 10 లక్షలు తలా 5 లక్షలు వీడిచ్చాడు, డబ్బు సంపాదించి. కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు. నన్ను తోసేయటానికి కానీ, తర్వాత అతను రావడానికి కానీ, అతను తోసేయటానికి కానీ ప్లాన్తో వేశాడు. రామోజీని ఇతను కలిసి చేశారు. ఓకే. ఇప్పుడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా, ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా. ఎవరిని తీసుకొచ్చారు? రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు. రామారావు మన ఇంటికి వచ్చినాక, మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు. కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో, ఎలాంటాడో ఏమిటో ఆయనకి తెలియదు, ఎప్పుడు పరిచయం లేదు. శాస్త్రి అని ఉండేవాడు, ఒక కర్ర పులుసుకుని కరెస్పాండెంట్, ఆయన నా దగ్గరికి పంపించారు. నాకు పర్సనల్గా తెలియదు రామారావు. మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడేశాడు అని వచ్చాడు. అంటే ఇది ఏముంది పెద్ద పని, పత్రికలాళ్ళు అందరూ అవసరం కదా, అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని, ఏమయ్యాను ఇక్కడ రామోజీ అని ఒకతను ఉన్నాడు పత్రికలో, అతనికి తెలియదు, అతనికి తెలియదు, ఇతనికి తెలియదు. ఫోన్ చేస్తున్నాడు, పరిచయం చేసుకుంటాడట, మాట్లాడు ఫోన్, ఏదో పిచ్చపాటి మాట్లాడు. 2-3 రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి, టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి,
రామారావు అడిగాడు నన్ను. సరే పత్రికలాడు ఇతను పత్రిక తాగాలి సర్క్యులేషన్లో ఉంది, బాగా ఉంది, పిలిచాడు కదా సార్ పోదాం వెళ్ళాం, ఛాయ్ తాగాం, కబుర్లు చెప్పుకోవడం వచ్చి మళ్ళీ 2-3 రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ టీకి రమ్మ ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు. నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పటికే 2-3 సార్లు మంత్రి అయ్యాను, నేను రాను, మీరు వెళ్ళండి అంటే మీరు రాపితే నేను రాను వెళ్ళను అన్నాడు. అది మీ ఇష్టం, నేనైతే రాను. వాడు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, మన డ్యూటీ మనం చేస్తాం, పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళేకట్ట ఆ రోజు వెళ్ళకూడదు, తప్పుగా ఉంటుంది, అపార్థం చేసుకుంటుంది సమాజం, మనవద్దు అనేది. అయినా ఇతను వెళ్ళాడు కొన్నాడు. అయినా వెళితే అతను ఇక నా మీద అబద్ధాలు చెప్పడం, నేను కరప్ట్ అట. సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు? బెస్ట్ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మధ్యన అంటావాడు వీడు అన్నీ తెలిసినాడు అంటే మన పనులవు. సో వాళ్ళు అప్పటికి ప్లాన్ చేసుకున్నారా? అంటే రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా? చంద్రబాబు నాయుడు లేడు అప్పటికి లేదు. బిగినింగ్లో జరిగింది చెప్తాను. బిగినింగ్ నుంచే యాంటీగా మొదలెట్టాడు, మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు. అతను చెప్పినవన్నీ నాకు చెప్తూ వచ్చాడు. విను ఇంకా ఏం చెప్తాడో విను, ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను. నేను అవన్నీ చెప్తూ వచ్చాను, వింటూ ఉన్నాడు. నీ మనసు చెడిపోతుంది, ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవాల్సిన పని లేదు, ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే, నీ మీద వ్యతిరేకతలు ఉంటారు, నా మీద వ్యతిరేకతలు ఉంటారు, ఇది రాజకీయం, పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి, నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావా, వాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని ఫోన్ చేశాడు అని నాతో చెప్పాడు రామారావు. అంటే నీకేమైనా అనిపిస్తుందో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు, అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు. బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది. అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు, రామారావుతో తిండిపోతు, అరిసెలు బూర్లు గారెలు ఎన్ని పెడుతుంటే రోజు పోతున్నాడు. రోజు పోయి అక్కడ ఈ మాటలన్నీ వింటున్నాడు. విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి అవకాశం. ఇందులో అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను, నేను వాడిని పార్టీలో చేర్చుకుంటుంది. ప్రసవించని ఎవరిని ఇప్పుడు ఈ లోకేష్ నేను ప్రసవించను, వాడిని పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లుడు పార్టీలో. దీంతో సతమతం అయిపోయి అతను ఒకరోజు నేను వస్తూ ఉన్నప్పుడు నైజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపమన్నాడు. ఆపాను. అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు అంటే ఎమ్మెల్యేలు మాట్లాడటానికి, వాళ్ళ చెప్పులు కాళ్ళు చెప్పులు వాళ్ళు ఉంటూ ఉంటారు, పోతే పోతారు, వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావని నా మీద రామారావు గారు చెప్పారు. నీకు తెలియదు, నిన్నటి దాకా వాళ్ళు ఏమీ లేరు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో భాగస్వాములు, మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా, వాళ్ళని వెంటబెట్టుకు పోవాలా, అలా మాట్లాడొద్దు, నువ్వు ఎక్కడ మాట్లాడు, నా దగ్గర మాట్లాడు, నా చెప్పులు పెట్టి కల్పిస్తాను, వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు, ఇంటికి పోయి ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపలు ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో గన్ తీసి చెప్పు తీసుకో, ఎవరా ఎమ్మెల్యేలు దాన్ని అపోజ్ చేసి పిచ్చి కూతలని పాడు చేసి రేపు పొద్దునే నేను బెంగళూరు వెళ్తున్నాం, ప్లేన్లో మాట్లాడతాను అన్ని విషయాలు, అనవసరంగా ఉద్రేకపడి ఇలా ఫోన్లు పోయగలుగుతుంటే మంచిది కాదని చెప్పి బ్రతిమాలి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో. ఇదంతా లోకానికి తెలియదు కదా. అబ్బాయి ఎవడో గేదెలు కాసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటారు చాలల్లో, అలాంటి మనిషి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు. ఒక్క సరైన మాట. కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా, ఆమె నాకు దరిద్రం ఆ రోజుని 10 రోజులు లేటుగా వచ్చావు, మా 10 రోజుల ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షులుగా చేసి నేను తిరిగేవాడిని, ఈ కర్మ నాకెందుకమ్మా అంటే
వీడు సినిమా యాక్టరా థూ అని ఉమ్మేసిపోయింది. డైటీ ఫెరో మేనర్స్ లేవు, పోవడం లేవు అని ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు. ఎవరు? సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి. ఈ పని చేసేవాడిని కాదు. ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని, అయిపోయేది. వచ్చిన సీట్లు వచ్చాయి. ఇతను రానిచ్చేవాడు కాదు. ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు. ఓకే, అతను నేను రమ్మనలేదు అట్లా. బట్ ఇప్పుడు చాలా మంది చెప్పేదంటే భాస్కర్ రావు గారే గారిని వెన్నుపోటు పోటీ. ఏమండి, మీరు నా బుక్ ఇస్తా, ఇంగ్లీష్లో కావాలా తెలుగు కావాలా? ఏది కావాలి? తెలుగు. నా బుక్ ఇస్తా, చదవండి. నీకు 2 ఇస్తా, ఒకటి నీకు ఇస్తా, ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కాదు భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాశా. ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను, ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉండను. బట్ మీరే విలన్, ఆ ఎపిసోడ్లో మీరే విలన్. సత్య ధర్మాలు తప్ప నాకు ఇంకోటి లేవు. విలన్గా సృష్టించింది రామోజీ. దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా. అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తుంది కదా, వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం. ఓకే, రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాడు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ. ఓకే, పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టవచ్చు నా మనుషులు వెళ్తే. నేను అటువంటి చంపించేస్తాను. నేను ఆ గవర్నర్కి చెప్పాడు. గవర్నర్ నన్ను పిలిచి అడిగాడు, చంపించేస్తాను. నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి, వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను. మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో, మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు, ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డరోడు ఇలా తయారయ్యాడు, మనం ఏం చేస్తామని చెప్పిన గవర్నర్ చెప్పి. కనుక అదేదో కొంతమంది మనుషులు ఇష్టపడతారు, కొంతమంది ఏం చేస్తారు, వాడగడ్డా వస్తున్నామని దుర్భాషలు ఆడుతారు. మనమే ఆడాలి అలా. తెలియగలాడు అక్కడ ఉండకూడదు, పార్టీ వాడు సృష్టించాడు, అమ్మో వీడు ఉండకూడదు, నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు, వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు, నేనే పెట్టేశాడని అందుకని ఆడుకున్న ఛాన్స్ పోయిందట, ఆడి కక్ష. ఓకే, ఇలా డెవలప్. ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్, ఏమన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు. వీళ్ళు వార్తలందరూ చెప్తారు, చెప్పకపోతే ఎట్లా? వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది? వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుని ఎందుకు చెప్తారండి? వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు, మళ్ళీ పార్టీ పగ్గాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవన్నీ మరి అడగాయి, డబ్బులు ఇవన్నీ ఎట్ట వస్తాయి? ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఏబిసిడి. ఆ ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు, వీళ్ళకి ఏం తెలియదు. ఈ కాంకాడు అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు. అప్పట్లో లొంగ అవసరం లేదు, వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే. మా బావే అంతా నాయన దగ్గర రానివాడు, మాట్లాడు, విడమని చేంజ్ చెప్పడు, కనుక మా సేవియర్ ఇతనే అని అతని కళ్ళ మేము పడతాడు. సహజం కదా. మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ? అంతేగా, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు. అది నేను అంత లోతుగా నేను పోను కానీ, బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడకపోయేటప్పటికి ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారితోనే వాడు. ఓకే, అయితే ఈ మధ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు, మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు, ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం, దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు, సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి? అర్థం ఏంటంటే నాకు జరుగుతున్నంతా తెలుసు, చేసిందంతా మా బావ, ఈ పార్టీ చేసినంతా మా బావ, తన కోసం. మా నాయన చంపింది వాడు, కనుక బంధుత్వం, చెల్లెలు
ఎట్లా వదులుకుంటాం? సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా ఏదో కథానాయకుడు మహానాయకుడు అని తీశారు, అందులో మీరేగా విలన్. నేను అసలు చూడలేదు. మిమ్మల్నే విలన్ గా అవును, చూపించారు. చెప్పారు భాస్కర్ రావు గారే మొత్తం ఇదంతా నడిపించి యాంటీగా నడిపించి మా నాన్నగారి చంపేశాడు అని మొత్తం అందులో చూపించారు. చంద్రబాబు నాయుడు గారినేమో అందులో హీరోని చేశారు, మిమ్మల్ని విలన్ చేశారు. మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విలన్. నేను చెప్పటం కాదు, మీరు కూడా ఆ మాట అంటే ఎట్లా? వాళ్ళు రివర్స్గా చూపించారు. వాస్తవం ఇది. మీరు ఈ స్టేజ్లో నేను ఇంత వయసు వచ్చినాక అది కాదయ్యా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం. వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు. అవాస్తవాలే ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు. కనుక అది మీరు గ్రహించాలి, ఏది వాస్తవం అని. నా పుస్తకాలు చదువుకొని మీరు చేయండి, పబ్లిక్లో తెలుసుకొని చేయండి. నిజాలు అప్పుడు తెలుసు. మీరు ఒక సైడ్నే కొమ్ముగాసి నడిస్తే ఎట్లా? అంటే ఇప్పుడంతా ఈ సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు దానికి తోడు ఇప్పుడు ఈనాడు, రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి సర్క్యులేషన్లో ఉన్న పత్రికలు, వాళ్ళు చెప్పిందే రాస్తారు. అదేగా జనాలు నమ్ముతారు. అదే నమ్మారు. కానీ భగవంతుడు ఎదుట రేపు మనం శిక్ష అనుభవించాలిగా. తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట. ఎప్పుడన్నా కాదు సార్, ఎప్పుడన్నా ఇంకా సత్యధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద. సత్యధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు. ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చేమన్నా పశ్చాత్తాపడడం, బాధపడడం? ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు. స్వామివారు నా దగ్గరికి వస్తే నేను వల్ల కాదన్నా. అంతే. ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు. మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఎందుకు? మీ స్నేహితుడు, మీరిద్దరు కలిసి ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము? అదే అది ఒకటే, ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం, ఇద్దరు కలిసే ఒకటే మంచం మీద పడుకున్నాం, ప్రచారం చేసాం, ఒకటే కంచంలో అన్నం తిన్నాం. అవన్నీ అయిపోయి అతను అల్లుడు కావాలనుకున్నాడు, రామోజీ కావాలనుకుంటున్నాడు. రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు. అటే వెళ్ళిపోయాడు. నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా. నన్ను అడిగావా? నన్ను పిలిచావా? కెమెరాని పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా? లేదుగా. కనుక నేను ఎట్టగలుగుతాను? నేను గవర్నర్కి ఏం చెప్పాను, మేము అతనికి విత్డ్రా చేస్తున్నాం సపోర్టు. మాకు అవసరంలో ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి ఇవ్వడం మేము సపోర్ట్ చేస్తాం. అయితే అతను ఏం చేశాడు, ఆ పిచ్చి గవర్నరు, అతను ఇన్ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చేసి, నాకు వద్దండి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు. ఆపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని, ఇంకా వాళ్ళు ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు, మరి మీకే మిమ్మల్ని పిలువమని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు అని చెప్పి. నాకు వద్దండి, మేము అతనికి మీద సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం, మాకు ముఖ్యమంత్రి అవసరం. అంటే పొద్దు నుంచి సాయం దాకా ఇదే నడుస్తుంది. సాయంత్రం 2:30కి నా పక్కన చేరిన సన్నాళ్ళు కొంతమంది మంత్రుల వాళ్ళ కోరికతో ఏంటిలో ఒప్పేసుకో అని చెప్పి నీళ్ళంతా గోవా చేసి దాన్ని అప్పుడు ఒప్పుకున్నారు, మీరు తీసుకుపోయారు. నెల రోజులు ఉన్నారు. అదే నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా. అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు, చాలామంది ఎత్తుకుపోయి దాచేశారు. సో మీకు అప్పటికి ఇష్టం లేదు, కానీ మీరు ముఖ్యమంత్రి అయిష్టతగానే ఎవ్రీబడి నోస్ ఇట్, అయిష్టతగానే. కానీ ఇది నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి, లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా? ఇరుక్కుపోయాను బురదలో. ఎట్ట బయటపడతాను? నా ఎమ్మెల్యేలు చంపేస్తారు, వాడు మంత్రుల కోరికలో ఉన్నారు. ఓకే, మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు. అంతేగా, చంపుతారుగా, ఆటోమేటిక్గా చంపుతారు. సో మీరు పక్కకి తప్పుకున్నారు. అంతేగా, మెదలకుండా ఊరుకోండి. ఓకే, వేరే ప్రయత్నాలు. ఇప్పుడు జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారిని పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, చాలామంది హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే, ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం సార్ అది? నేను కామెంట్ చేయను దాని మీద. నేను ఇక్కడ స్టూడెంట్ని, ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను.
1953లో మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తుండు. అందుకని ఆంధ్ర నుంచి చదువుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకోరా అని పెట్టాడు. ఇక్కడికే వచ్చి విశాలాంధ్ర కాకముందే నేను హైదరాబాద్లో ఉన్నా. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి 67లో 77, నేను ఇప్పుడు 88. కనుక నేను ఇప్పుడు అతను హైదరాబాద్ని డెవలప్ చేశాడు అంటే నమ్మే పరిస్థితిలో నేను లేను. బికాజ్ ఐ నో ఏబిసిడి ఆఫ్ హైదరాబాద్. సో ఆయన ఏం నేను ఏమీ అన్నా, పాత్ర ఏం లేదంటే అది నేనేమి అన్ను. ఎందుకన్నారు ఆ విషయాలు? అది కూడా ఇప్పుడు మీలాంటి వ్యక్తులు వాటి గురించి క్లారిటీ ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్నో కొన్ని రోడ్లు వేస్తాం, ఎన్నో కరెంటు స్తంభాలు పోతాం, హాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటాం. ఏముంది అందులో డెవలప్? ఏంటి హైదరాబాద్లో డెవలప్ చేసేది ఏముంది? హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఏరియా. మనం రాకముందే హైదరాబాద్ని రెండవ రాజధానిగా అనౌన్స్ చేశారు సదరన్ రాష్ట్రాలకి. హైదరాబాద్కు ఉన్న ఇంపార్టెన్స్ వేరు. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 7 లక్షలే హైదరాబాద్లో, 7 లక్షలే. ఇప్పుడు 1.5 కోటి 2 కోట్లు ఉందని అంటున్నారు జనాభా. కనుక ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కాస్త బాగా ఉంటాయి అని. మద్రాసు నుంచి వస్తున్నారు, బొంబాయి నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు. బెంగళూరు క్లైమేట్ కూడా అందులో వాటర్ ఉంటుంది అక్కడ క్లైమేట్లో. అందుకని స్నీజింగ్ అది వస్తుంది. అందుకని ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు. ఆ స్నీజింగ్ పూట పిల్లికూతురే పూట. బొంబాయి ఏమో హాట్ కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, ఇల్లు ఎదిగట్టుకుంటూ ఉంటారు. చెట్లు ఇవన్నీ చల్లగా ఉందని చెప్పి. అందుకని ఇక్కడ ఏముంది ఇంకా అందరూ ఎవరు చేసేది ఏముంది? ఇప్పుడు ఈయన వచ్చి నేను చేసేసాను, తెలంగాణ అంతా ఇది చేశారు, రాజా ఎవరు చేసేది ఏముంది? వాళ్ళు వచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కట్టుకొని ఇది ఇండియాలో టౌన్ ఇల్లు కట్టుకుంటున్నారు, డెవలప్ అవుతుంది. ఏముంది? బట్ కాస్త క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇండియాలో ఉన్న టౌన్స్లో. చెమట పట్టదు, సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, అలాంటి అయినా దాని చేత కొంతమంది ఇండస్ట్రీస్ అయ్యి రావడానికి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని తీసుకురావడం, మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం, లేకపోతే ఇక్కడ సైబర్ టవర్స్ నిర్మించడం, ఇవి చేయడం వల్లే హైదరాబాద్కి ఖ్యాతి వచ్చింది అని నేను మాట్లాడన్నా కదా. బికాజ్ హైదరాబాదీ నేను. దో ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐఎమ్ హైదరాబాదీ. 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. కానీ ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ప్లేడర్ని, ఇక్కడే గుర్రస్వారి నేర్చుకున్నా, ఇక్కడే డైరెక్టర్, అన్నీ ఇక్కడే. నేను అక్కడున్న ఆంధ్రలో 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నాను గుంటూరులో. కనుక హైదరాబాద్ గురించి నేనేదో చేసా. ఇప్పుడు రామారావు గారు అక్కడ ఏదో ఆర్చి కట్టించాడు రోడ్డు మీద, నేనే డెవలప్ చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అవి నేను చేశాను కనుక హైదరాబాద్ ఎలా అయిందనంటే తెలుగు తక్కువ మాట. అది పాయింట్ పట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటారు. పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. ఎక్కడ ఉంటున్నామో అక్కడ రాజధానిని డెవలప్ చేయటం, ఆ రోడ్లు కంకర వేయించడం, తార వేయించడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్. అయ్యేముందు అది నేను చేశానంటే నువ్వు హైదరాబాద్ నువ్వు కనిపెడితే అది వేరే విషయం. హైదరాబాద్ని ముస్లిమ్స్ ఇక్కడ బాగా ఉంది ఏరియా అని చెప్పి అడగట్టారు. హైదరాబాద్ వాళ్ళు కనిపెట్టారు అంటే సంతోషం. అదే హైదరాబాద్ చేశారంటే ఏం డెవలప్ చేసేది నువ్వు? ఏంటి డెవలప్ చేసేది? ఏ రోడ్డు కట్టడం ఈయన ఇదివరకు ఉన్నాయా కదా. ఇదివరకు చిన్న రోడ్డు ఉండదు, పెద్ద డెవలప్ చేశారు కనుక అయ్యా అవన్నీ చిల్లర చేయమ్మా, ఇంకెదరు అడగండి. అప్పుడు నాకు ఇదే డౌట్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే, మీరు ఆయన గురించి ఎప్పుడు కొంచెం యాంటీగానే మాట్లాడారు. పాజిటివ్ యాంగిల్ ఏం లేదు చంద్రబాబు నాయుడు గారిలో. నేను పాజిటివ్గా యాంటీగా ఆ విషయాల్లో టేకప్ చేయటం. అక్కడ ఏంటంటే మంచితనం ఏం లేదు నాయుడు గారు. అప్పుడు ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని నైజాం గారి గోడ అవతల నడిపించి కాస్త రోడ్డు వెడల్పు చేశాడు అతనే. సో అతను డెవలప్ చేసేసాడు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. దానికి చెప్పాగా రామారావు గారు అవి చేశాడు, బొమ్మలు పెట్టాడు. మద్రాసులో బీచ్లో అన్ని బొమ్మలు చూసి వచ్చి ఇక్కడే బొమ్మలు పెట్టాడు. ఆయన పెట్టేసి హైదరాబాద్ చాలా డెవలప్ చేశాడు. ఇలాంటి మాటలు అయ్యి తప్పు. హైదరాబాద్ కూడా ఎన్నో సిటీలతో పాటు ఇది కూడా డెవలప్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎంత డెవలప్ అయింది, అయితే అక్కడ ముఖ్యమంత్రి చేసేసిందా? కనుక మీరు రామారావు గారి గురించి అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు చెప్పారు. బట్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే రామారావు గారు దేవుడు, ఇప్పటికీ దేవుడు మీరే సృష్టించారు. మీడియానా? మీరే సృష్టించారు దేవుడు అని.
అతను తప్పుడు పని చేశాడంటే ఎవరు వినరు, నమ్మరు. అమ్మో రాముడు దేవుడు, సినిమాల్లో రాముడు భీముడు సినిమాలు వేశాడు కదా, అదే బొమ్మలు గుర్తొస్తాడు అట్లా. కనుక ఆ డిస్కషన్ లాంటి వ్యక్తి ఈ డిస్కషన్ వల్ల ఏమిటి ఉపయోగం సమాజంగా మనం మాట్లాడేది, ఏమిటి మెసేజ్ ఏమి ఇవ్వగలం, ఏం చేస్తాం? అతను అలాంటి వ్యక్తి కాదు. ఎవరు నమ్మరు కదా అని చెప్పినా తీసేయండి అది. కానీ ఇప్పుడు మార్పు వస్తుంది సార్. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, జనాల్లో కావచ్చు, సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తరుణంలో మీలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల కొందరన్నా ఓకే నమ్మే సిచ్యువేషన్ ఉంది. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భావాలు వాళ్ళవి, మా భావాలు మావి, అంతే. ఉన్న ఫ్యాక్ట్స్ అవి. సో రామారావు గారు అయితే కాదు, నేను అది మళ్ళీ దేవుడు, మనిషి దేవుడు అవుతాడా? అదో పిచ్చి, సినిమాలు పిచ్చి. మనం ఏం చేస్తాం? ఓ పిచ్చి. ఇప్పుడు ఎవడో మెడ్రాసులో ఎవడో కుర్రాడు ఎవడో ఉన్నాడు, వాడు సినిమాలు తీస్తుండు, సినిమాలు రజనీకాంత్. వాడంటే పిచ్చి అక్కడ జనానికి. ఆయన ఏదైనా తంతారు, మనని కొడతారు వాళ్ళు. పిచ్చి పోనీ ఎందుకు మనకెందుకు సినిమాలకు వాళ్ళ మనకెందుకండి? అయ్యే మనం తీసిన వాళ్ళం కాదు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళం కాదు, అది చూడాలని కోరుకున్న వాళ్ళం కాదు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమాని ఎప్పుడు చూడలేదు. ఎవడిదే టెలివిజన్లో ఏదైనా బొమ్మలు కనబడి చూడటం తప్ప. కనుక ఇవన్నీ మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు చివరిసారిగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిసాడు సార్ మీరు? ఏం కలవలేదు. నా భార్య చనిపోయినప్పుడు వచ్చాడు ఒకసారి, వచ్చి చూసిపోయాడు, అంతే. ఎప్పుడు కానీ కలిసి ఆ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడు 84, 85 తర్వాత ఎప్పుడు కలవలేదు. అంటే మీకు ఇష్టం లేదా కలవడం? లేదే, నాకు అసలు నా దగ్గర రాలేదు. నేను ఎందుకు పోతాను అక్కడికి? నేను పోను కదా. ఇప్పుడు అలా వయసులో చూసినా నేను పెద్దాడు కదా, ఆడ దగ్గర నేను ఎందుకు పోతాను? ఆ ఫోన్లో కూడా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏమన్నా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడం కూడా? అతను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నా దగ్గరికి ఏం రాలేదు. కక్షతో అలాగే అది చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసుల విషయానికి వస్తే ఇప్పుడు లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటారు. నాకేం అవసరం ఆ విషయాలు? ఒక రాజకీయ నన్ను పాడు చేసి ఉన్న వ్యక్తి, నన్ను పాడు చేసి నేను పెట్టిన పార్టీని పాడు చేసి వాళ్ళదని చెప్పుకుంటుంటే వాళ్ళని కూడా నాకెందుకండి? ఇప్పుడు ఇటు అది ప్రజలు డిసైడ్ చేయాలి. గారేమో ఇప్పుడు నేను ఎన్టీఆర్ వారసుని, టీడీపీ పార్టీ నాదంటారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో టీడీపీ పార్టీకి పనిచేశారు, బట్ ఇప్పుడు పని చేయట్లేదు. బట్ అభిమానులు అయితే టీడీపీకి ఎప్పటికైనా వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారే అంటారు. ఇవన్నీ కూడా సినిమా భాష, సినిమాల వ్యవహారం. అంతేగాని ఈ విషయాల గురించి నేను మాట్లాడటం అనేది చాలా అనుచితంగా ఉంటుంది. ఆ పిల్లలు నాకు తెలియదు, అందులో ఆ సినిమాల గురించి నాకు తెలియదు. కనుక వాటి గురించి నేను సంభాషించడం కరెక్ట్ కాదు. నేను రాజకీయవాదిని కానీ ఈ సినిమాలు పోలయ్యి నాకేం తెలుసు? సో మీకు టీడీపీ పార్టీతో సంబంధం లేదు, మీరు స్థాపించిన పార్టీతో మీకు ఇప్పుడు నేను నాకు సంబంధం ఏంటి? నా దగ్గర నుంచి లాక్కుపోయారు కదా, నేను పెట్టిన పార్టీని లాక్కుపోయాడు కదా. రామారావు మొన్నటి కోసి మా ఆవునికి లాక్కుపోయాడు. ఆయన పాలు ఆయన పోతూ ఆయన పిల్లలకి ఇచ్చిపోయాడు. ఆడు పిండుకుంటున్నారు పాలు, వాళ్ళే కొనసాగిస్తున్నారు, అంతే. మీకు సంబంధం లేదు? సంబంధమే లేదు కదా. ఈ వీడియో వాడికి ఏం సంబంధం లేదనే కదా వాడు వెళ్ళగొట్టేసి. మా నాయన చంపేశాడు వాడు, వెనుపొడుదారుడు అని మనమే చెప్తూ ఉంటారు. వాడు చేసిన పని మనమే చెప్తూ ఉంటారు. వాడు జస్టిఫై చేసుకోవడానికి. అదే లాఫుల్లో హెయిర్స్ వాళ్ళని, మనం ఇల్లీగల్ హెయిర్స్, మనకేం సంబంధం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ అని కూడా మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు అలా పోలీసు వాళ్ళు చెప్పారు, ఇతను ఇంకో 3-4 క్యాండిడేట్స్ ఇవ్వాలి అని. అక్కడ చిత్తూరులో పెద్ద ఆయన ఫ్రీడమ్ ఫైటర్ వచ్చి చెన్నారెడ్డి గారు చెప్పారు. మేము అప్పుడు ఇద్దరే కాంగ్రెస్ పెట్టుకున్నాం. అది చెబితే భాస్కర్ ఈ నలుగురి గురించి పోలీస్ రిపోర్ట్స్ అయితే తెలుసుకో అని చెప్పి చెన్నారెడ్డి గారు నాకు చెప్పాడు. చెప్తే నేను పోలీసులను అడిగితే వాళ్ళ గురించి రియల్ క్యారెక్టర్ అది చెప్పారు. అంతేగాని మేము ఎప్పుడు వాళ్ళ దొంగలని అయినా అలాంటి మాటలు మేము ఎప్పుడు, వాళ్ళు చెప్పిన రిపోర్టు చెప్పారు. ఇప్పుడు మీ వారసుల విషయానికి వస్తే ఇప్పుడు మనోహర్ గారేమో పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయన నిలబడి అసలు జనసేన పార్టీలోనే కీలకమైన వ్యక్తి అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత కీలకమైన స్థానాన్ని మనోహర్ గారు చెప్పారు. ఈ విషయాల మీద నేనేమీ మాట్లాడాను. కారణం ఏంటంటే నేను ఆయన పార్టీ పెట్టమని కానీ
ఆయన పార్టీలో చేరమని కానీ మీరిద్దరు కలిసి పనిచేసుకోమని కానీ నా ఆశీర్వచనాలు ఉన్నాయని కానీ లేవని కానీ ఇలాంటిది ఏమీ చర్చ లేదు. ఎప్పుడు చర్చించలేదు. ఎప్పుడు చర్చ. ఆయన స్నేహితులు వాడు కలిసి పని చేసుకుంటున్నాడు. కాదనా అన్ను నేను, అవుననే అన్ను. అది వాళ్ళ అసలు వాడిద్దరిని అడగండి మీరు ఏదైనా కావాలి. అంటే మీకు యాజ్ ఎ తండ్రిగా మీకు తండ్రిగా నా బాధ్యత ఉందో నా కుమారుడు జాగ్రత్తగా ఉన్నాడో లేదో అని చూడటం వరకే. అంతేగాని ఈ రాజకీయాలు అయ్యి నేను దూరంగా ఉంటున్నాను కనుక వాటిల్లో మళ్ళీ నేను ఇండల్జ్ అవ్వను కనుక వాడు ఏం చేస్తున్నారో ఏమిటో వాళ్ళని మేము అడుక్కుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకేం లేదు. ఒకసారి 2 సార్లు వచ్చాడు, బాబుని చూడటానికి వచ్చినప్పుడు నన్ను కలిశాడు, మంచి మనిషిలా ఉన్నాడు, అంతే. మిగిలిన విషయాలు నాకే వస్తాయి. ఎప్పుడు మీతో కానీ కూర్చొని ఏమన్నా మాట్లాడే రాజకీయాలు సలహాలు ఏం లేవు. కూర్చొని గుడి పలకరించు. మీరు వింటూ ఉంటారు డైలీ వార్తలు, చిల్లర మాటలు వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడుతుంటారు. వాటికి వాల్యూ ఉంది. చిల్లర మాటలు మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ అందుగా పబ్లిక్ మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతుంటారు మాట్లాడేవాళ్ళు. వాటి గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను? ఎవడైనా బూతులు తిడతాడు, వీడు ఇంకో బూతులు తిడతాడు, నాకేంటి సంబంధం? నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నట్టు గురించి? ఇప్పుడు మనోహర్ గారు వెళ్తున్న దారి కరెక్టేనా? మీ రాజకీయ దాన్ని తీసుకెళ్ళాలి. నేను ఇండల్జ్ అవనన్నాను కదా, నేను వాటిలో ఇండల్జ్. మీకు ఎంత లేకుండా కానీ ఖచ్చితంగా మీకు మనసులో ఎంతవరకు ఉంటుంది? నా కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు లేదా, జాగ్రత్తగా ఉన్నాడు లేదా, పబ్లిక్లో ఏమైనా పొరపాటు చేస్తున్నాడా, అంతవరకే కానీ మిగిలిన విషయం నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.